అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడి నుంచో ఎవరో తీసుకొచ్చారో దానంతా అదే వచ్చిందో తెలియదు. ఒక కుక్క వచ్చి ఇక్కడ స్వామివారికి గుడి చుట్టూ ప్రదర్శన చేసి వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ల మీద నిలబడటం, ధన్వంతరి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ల మీద నిలబడటం, అలాగే ఈ స్వామి గుడి చుట్టూలు ప్రదర్శన చేసి ఎంతో వైరల్ అయింది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం మేము. ఏంటంటే మానవ మాతృలకే లేని భక్తి ఈ కుక్కకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇదంతా ఆ స్వామి దయ లేలే అని అనుకుని మేము ఎంతో ఆప్యాయతగా సంతోషించాం. ఇలాంటి నమ్మకాలు స్వామి ఏవి యొక్క అభ్యంతరాలు వచ్చినా కూడా అవలలుగా గిల్లేసి మంచిగా చేసుకున్నారు స్వామి. అదంతా ఆయన దయ్యే. కోనసీమ జిల్లా అంబేద్కర్ కాలనీ నలచేరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొన్న అనగా సంకటహార చతుర్థి జనవరి 16 రోజున, ఆ రోజు గణపతికి సంకటహార చతుర్థి సందర్భంగా అభిషేకం చేస్తుండగా ఒక తెలియని శునకం వచ్చి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. అలాగే మన ఆలయంలో ఉపాలైనటువంటి వైద్య గురువు అయినటువంటి శ్రీ ధన్వంతరి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసింది. ఇలా చూస్తాం ఇది మొట్టమొదటిసారి. ఆ శునకం 2 కాళ్ళు పోయింది. ఆ 2 కాళ్ళతోనే ఆ యొక్క ఆలయం చుట్టూను అలాగే ఆ ధన్వంతరి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసింది. ఇలాగే చాలా విషయాలు జరిగింది ఈ నలచేరు గ్రామంలో. గరుడ పక్షి ఒక సమయాన్న అర్చన చేస్తుండగా గరుడ పక్షి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసింది. అలాగే పైన యొక్క విమానం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసింది. ఇలా చాలా విషయాలు జరిగింది. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా మొక్కుంటే తద్వారా వెంటనే సకాలంలో పెళ్లి జరుగుతుందని కూడా చాలామంది వచ్చి మాకు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి శనివారం స్వామివారికి అనేక భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క కోరికల కోసం వచ్చి మనవి చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం విశేష అర్చనలు, అలాగే స్వామివారికి ప్రతి శనివారం అఖండ సభారం జరుగుతుంది. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి పంచామృత అభిషేకము, తదనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. ప్రతి ఏటా స్వామివారికి బ్రహ్మోత్సవాలు అలాగే పవిత్రోత్సవాలు కూడా జరుగుతుంది. కన్నుల విందులుగా జరుగుతుంది. ఇలాగా ప్రతి ఏటా స్వామివారికి విశేష ఆరాధనలు, విశేష బ్రహ్మోత్సవాలతో అనేక భక్తులకి అనేక విధాలుగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.